ఈ వాతావరణం చల్లగుండా ఏ కాలంలో ఉన్నామో కూడా అర్థమైతలేదు. కొన్ని దిక్కుల ఈగన్ సరి పెట్టుకుంటా పొగమంచు శీతం పడుతుంటే ఇంకొన్ని దిక్కులనేమో అప్పుడే సూరన్న ఎండమోత మోగిస్తున్నాడు. గిట్ల చలికాలము ఎండాకాలం ఒకటే దినంలో కనబడుకుంటా జనాలను పరిశాన్ చేస్తుంది. మోక చూస్తుంటే ఈసారి ఎండాకాలం దబ్బినే వచ్చేటట్లు కొడుతుంది. వచ్చేటట్లేంది, వచ్చింది అప్పుడే. ఎట్లంటే మామూలుగా ఎండాకాలం అంటే ఏప్రిల్ మే అని ఎవ్వరైనా టక్కునే చెప్తారు. కానీ అప్పుడు కొట్టాల్సిన ఎండలు ఈ ఫిబ్రవరి కాడ నుంచే జోరందుకుంటున్నాయి. మన దిక్కు జర్రంతా అంతంత మాత్రం అనిపిస్తున్నది. కానీ ఏపీ దిక్కు అయితే అప్పుడే దంచి ధాన్యాలు బుక్కిస్తున్నాయి ఎండలు. కర్నూలు జిల్లా ఆధోనిలో శుక్రవారం నాడు దాదాపు 36 డిగ్రీల ఎండ దంచింది. ఇక పల్నాడు, అన్నమయ్య, వైఎస్ఆర్, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలనైతే 35 డిగ్రీలకు పైన ఎండ సర్చింది. అదే శుక్రవారం నాడు తుని, నందిగామ, గన్నవరం, నంద్యాల, కడప అసొంటి జాగలల్లా 2-3 డిగ్రీల ఎండ పెరిగింది. దీంతో మనం చలికాలంలో ఉన్నామా ఎండాకాలంలో ఉన్నామా అని గుసగుస పెట్టుకుర్రాట అక్కడి దిక్కు పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే 100 ఏళ్ల సంధి కొట్టని ఎండ మొన్న పోయిన 2024 సంవత్సరంలో కొట్టిందట. అట్లిప్పుడు ఎండలు బగ్గగొట్టిన సంవత్సరం అని 2024 రికార్డులకు ఎక్కితే ఈ 2025 దాని తాత కాబోతుంది. దాన్ని మించిన ఎండలు దంచబోతున్నాయి అని అంటూరు మొగులధికారులు. అంతేకాదు ఎండల మోక దబ్బిన పెరుగుడుతోని దాని ప్రభావం లానీన మీద పడ్డదట. అందుకే ఈసారి చలి కూడా పెద్దగా పెట్టలేదు అని చెప్పుకొస్తుర్రు. ఏదేమైనా శివరాత్రికి శివశివ అనుకుంటా పోవాల్సిన చలిని శివరాత్రి దాకా ఉండనీయకుండా ఉరికిచ్చి కొట్టేంత ఎండ కొడుతుంది. మరి పురాగా చలికాలం ఎల్లని గీ టైంలోనే గింత ఎండ కొడితే ఇక రేపు ఏప్రిల్ మే నెలల కుండల పెట్టి ఉడికిచ్చినట్లే ఉంటుందో ఏమో అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్.